ప్రజాసేవ అనగానే మహామహా కోటీశ్వరులు సైతం ఒకంత వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇల్లు వాకిలి సరిగా లేని ఈ వ్యక్తి నిత్యం ప్రజాసేవ కోసం పరితపిస్తూ ఉంటాడు. కరోనా సమయంతో పాటు సాధారణ రోజుల్లో సైతం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కాలం వెల్లదీసే ఇతనికి 2 సంస్థలు డాక్టరేట్లను బహుకరించాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిస్తున్నప్పటికీ కూడా ప్రజాసేవ కోసమే ఆయన నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం కాజపల్లికి చెందిన ఈయన పేరే కొమ్ము అశోక్ యాదవ్. అటు తనను నమ్ముకున్న సహకార సంఘాల సభ్యులకు సేవలు అందిస్తూనే నిత్యం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాడు. ఏ పనికి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులను, ఆటోలను మాత్రమే ఆశ్రయించే అశోక్ యాదవ్ను డిఎస్పీ మీడియాస్ కలిసినప్పుడు అసలు నేను ఏమీ మాట్లాడలేనన్నా అంటూ మొహమాట పడ్డాడు. కానీ డిఎస్పీ మీడియాస్ స్టూడియోకు ఆహ్వానించి అతనితో చాలా విషయాలు తెలుసుకోగలిగింది. అసలు అశోక్ యాదవ్ ప్రజాసేవ ఎందుకు మొదలుపెట్టాడు, ఆయన లక్ష్యం ఏంటి? చూడండి ఇన్సైడర్ విత్ డిఎస్పీలో.